డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేకు ప్రచారాలకి సాక్షి పిచ్చు కూతలు కూడా తోడైతే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. ఎందుకంటే తోలు మందమై వాళ్ళని తిట్టిన వాళ్ళకి తెలియటం లేదా, లేకపోతే ఇది ఎక్కడో ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టులో జరిగింది కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పిచ్చి జనాలకి ఏం తెలుస్తుంది, మనం ఏం చెబితే అదే నమ్ముతారు అని అనుకుంటున్నారో తెలియదు. కానీ వాళ్ళు నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్న ఒక కథను మీకు పక్కన వీడియోలో కూడా నేను అది చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు దాన్ని కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్లో కూడా దాని తాలూకు లింక్ ఇస్తా. యాక్చువల్గా రూల్ ప్రకారంగా మరి దాన్ని మనం ఫెయిర్ యూజ్ కింద వాడటం కోసం కింద లింక్ ఇవ్వాలి. దాంతోపాటుగా నిజంగా వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా మీకు తెలియాలి కదా. అందుకని డిస్క్రిప్షన్లో ఉన్న ఆ లింకును కూడా ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, వాళ్ళ మాటలు తెలుస్తాయి. టీటీడీ కల్తీ నెయ్యి పైన ఎవరూ మాట్లాడకుండా, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరూ మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని మానూరు శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి చేత సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. మరి ఇంకెవరుకుంది అవకాశం? ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మీద వైసీపీ నడి బజార్లో నగ్నంగా నిలబడి ఉంది. ఈ మాట నేను చాలా రోజులుగా చెబుతూనే ఉన్నా. జగన్మోహన్ రెడ్డి కూడా నేనేమీ హిందువులకు వ్యతిరేకం కాదు, ఇదిగో నేను విగ్రహ ప్రతిష్టలు కూడా చేస్తున్నాను చూడండి గుళ్ళల్లో కూర్చొని అని కొన్ని విగ్రహ ప్రతిష్టలకు కూడా హాజరయ్యి ఆయన ఏదో హిందువుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, మరొక పక్కన దీని మీద అసలు ఏం చర్చలే జరగకుండా చేయడానికి ఇలాంటి పిటిషన్లు వేయించారు సుప్రీంకోర్టులో. అది విచారణార్హత కూడా లేదు ఈ పిటిషన్కి అని చెప్పి తిరస్కరించబడింది. ఆ సందర్భంగా జడ్జి చేసిన కొన్ని వ్యాఖ్యలని చంద్రబాబు నాయుడికి అంటగడతా మాట్లాడుతూ ఉన్నారు. అది పిటిషనర్ తరపు. పిటిషనర్ అంటే ఈ మానూరు శ్రీనివాస్, ఎవరైతే వైసీపీ కోసం ఆ పిటిషన్ వేశాడో అతను పిటిషన్దారుడు. అతను లాయర్లు మాట్లాడుతున్న సమయంలో మీరేమైనా ఎక్స్పర్ట్లా, అన్నిట్లోనూ ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు అని వాళ్ళని గదమాయించింది కూడా చంద్రబాబు నాయుడికి అంటగట్టి దాన్ని ఆయన మాట్లాడాడని సాక్షిలో కథనాల మీద కథనాలు అల్లుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఏవో కొన్ని లెక్కలు, వాళ్ళు రాసిన కొన్ని లెక్కలు తీసుకొచ్చి ఇవి కాగు లెక్కలు అని చెప్పి ఆయన కూడా మొన్న ప్రెస్ మీట్లో పెద్ద హంగామా చేశాడు. దాంతోపాటుగా ఇంకా అన్ని వ్యవహారాల మీద ఒకళ్ళకొకళ్ళు జాకీలు పెట్టి లేపుకుంటున్నారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ జాకీలు పెట్టి లేపాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ కదా ఉంది. నట్టనాడి బజార్లో దోషులుగా నిలబడ్డారు. ఎందుకు అనంటే అది ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు. టీటీడీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తయారైన లడ్డూని కానీ, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తయారవుతున్న లడ్డూని కానీ, రెండింటిని కంటి చూపుతో కానీ, నాలుక మీద వచ్చే రుచితో కానీ ఇట్టే కనిపెట్టేసే విధంగా ఉన్నాయి ఆ రోజున కల్తీ జరిగింది అనేది. సిబిఐ సిట్టు కూడా నెయ్యే లేకుండా నెయ్యిని ఒకదాన్ని తయారు చేసి, మార్పుడు నెయ్యి ఒకదాన్ని తీసుకొచ్చి దాంతో ఈ లడ్డూలు తయారు చేసి 250 కోట్ల రూపాయలకి టీటీడీకి నష్టం వాటిల్లేటట్టుగా చేశారు. దానన్నిటిని వీళ్ళు ముడుపుల రూపంలో మింగేశారు అనే వ్యవహారాన్ని కూడా మరి ఛార్జ్షీటు ముఖంగా బయటపెట్టింది. ఇవన్నీ జరుగుతున్న ఈ తరుణంలో మరి ఎప్పుడో ఎన్డీడీబీ రిపోర్టును ఆధారంగా చంద్రబాబు నాయుడు ఇందులో జంతు కొవ్వు కలిసిందని చెప్పిన ఆ మాటల మీదనే ఇంకా పట్టుకొని జేళ్ల పాకంలాగా పీకుతూ లాగుతూ మొన్న సుప్రీంకోర్టులో కూడా ఈ మానూరు శ్రీనివాస్ తరపున అటెండ్ అయిన లాయరు ఇందులో జంతు కొవ్వు కొలిసిందని అప్పట్లో అని ఏదో చెప్పబోతుంటే జడ్జి వారించి మరీ ఆయన్ని అన్నాడు, మీరేమైనా ఎక్స్పర్ట్లా, మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటేనో మీరు ఏ విషయమైనా చెప్పదలుచుకుంటే మా చేత ఏర్పాటు చేయబడిందే కదా సిబిఐ సిట్టు, దాని ముందు ప్రదర్శించండి. వాళ్ళు ఇంకా అందులో పూర్తిగా దర్యాప్తు ముగియన కారణానికి ఇప్పుడు ఇట్లాంటి పిటిషన్లు మేము ఇవ్వలేమని. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్యాగ్ ఆర్డరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత అవసరమై కూర్చుంది. సేమ్ ఇదే వ్యవహారంలో గతంలో కూడా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా ఇలాంటి గ్యాగ్ ఆర్డర్ ఒకసారి తీసుకొచ్చాడు 2019 ఎన్నికల ముందు. అలాగనే 2024 ఎన్నికల ముందు కూడా వైఎస్ భారతిరెడ్డి కానీ వైఎస్ సునీతారెడ్డి కానీ లేకపోతే వైఎస్ షర్మిలారెడ్డి కానీ ఈ వ్యవహారంతో కడపలో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని మాట్లాడనీయకుండా చేయమని ఒకసారి హైకోర్టులో గ్యాగ్ ఆర్డర్ తీసుకొస్తే సుప్రీంకోర్టులో అది కొట్టేయబడింది. ఎందుకు మాట్లాడకూడదు, మాట్లాడుకోవచ్చు బాగానే అని చెప్పి. ఇలాంటి గ్యాగ్ ఆర్డర్ కోసం ఈ రోజున ప్రయత్నం చేస్తా
టీటీడీలో జరిగిన ఆ వ్యవహారాన్ని చర్చించకుండా చెయ్యాలి, ఒక్క వీడియో కూడా రాకుండా చెయ్యాలి. అంతటితోటి ఇది సమస్య పోతుంది. ఆ తర్వాత సిబిఐ సిట్టు చివరికి ఏం తెలుస్తుంది, లేదు జగన్మోహన్ రెడ్డి మరి కేంద్రంలో ఉన్న పెద్దలతోటి నెరుపుతున్న ఈ సంబంధాల దృష్ట్యా, అక్కడికి ఇక్కడికి ఉన్న వ్యవహార శైలి దృష్ట్యా దీన్ని ఏమన్నా మరుగున పడే అవకాశాలు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడా, ఇత్యాది వ్యవహారాలు మొత్తం ముందు కాలంలో తేలుస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ధర్మారెడ్డిని తప్పించడానికో వైవి సుబ్బారెడ్డిని తప్పించడానికో మొత్తానికి ఏదో ఒక ప్రయత్నం జరిగిందనే అనుమానం అయితే ఆంధ్ర ప్రజల నిండా ఉంది. ఖచ్చితంగా ఇందులో సిబిఐ సిట్ ఇచ్చిన ఈ దర్యాప్తు దీంట్లో ఎవరినైతే నిందితులుగా 36 మందిని ఉదహరించారో మొత్తం కింద స్థాయి ఉద్యోగులే. 250 కోట్ల రూపాయల కుంభకోణాన్ని కింద స్థాయి ఉద్యోగులు చేస్తుంటే వీళ్ళు నిమ్మకి నీరెత్తునట్టు మెదలకుండా కూర్చున్నారా? ఏది ఆర్థిక నేరాలలో పాలు పంచుకున్నట్టుగా వీళ్ళ మీద ఆల్రెడీ అభియోగాలుండి ఎప్పటి నుంచో 10-12 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ బయట ఉన్న వ్యక్తులు వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఏదైనా కింద స్థాయిలో జరుగుతుంటే చూస్తూ గుడ్లప్పగిచ్చి ఊరుకుంటారా? దీంతో పాటుగా లిక్కర్ స్కామ్లో కూడా లిక్కర్ విధానాన్ని మార్చటం కానీ, లేకపోతే ఆ కంపెనీల నుంచి ముడుపు తీసుకునే దాంట్లో కానీ దాదాపుగా 440 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేయడంతో పాటుగా 1048 కోట్ల రూపాయల ఈ ట్రాన్సాక్షన్స్, ఈ మనీ లాండరింగ్ ఎలా జరిగిందనే దాని మీద కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి. అట్లాంటిది ఈ 250 కోట్ల రూపాయలు కింది స్థాయి అధికారులు తినేస్తుంటే మెదలకుండా ఊరుకుంటారా అనేది అయితే ఇక్కడ అందరికి అర్థమవుతుంది కదా. దీని మీద చర్చ జరగకుండా ఉండటం ఈ రోజున వైసీపీకి చాలా అవసరం. ఇదే మీరు కనుక ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మండలిలో, అసెంబ్లీలో అంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరు వేడరు కాబట్టి అక్కడ యథేచ్ఛగా చర్చ చేసుకోవచ్చు. కానీ మండలిలో వీళ్ళకి బలం ఉన్న కారణానికి ఒక పక్కన చర్చ జరగాలి అని పట్టుబడుతూ ఆ చర్చను జరగనీయకుండా అడ్డం పడి ఆపేది మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీలే. దానికి తోడుగా మరి మోషన్ రాజు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా వాళ్ళకే ఉపకరించే విధంగా ఉన్నాయనేది కూడా బయట బాగా ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఈ హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల మీద మాత్రమే చర్చించాలి, కల్తీ నెయ్యి గురించి కాదన్నట్టుగాను, కల్తీ నెయ్యి మీద చర్చించడానికి ముందుగా మరి ప్రభుత్వం తరపు నుంచి ఒకళ్ళు దీని మీద ఒక నోటిస్తారు, దాని మీద మాట్లాడతారు అంటే దానికి అంగీకరించుకుంటాను. కేవలం వాళ్ళు మాట్లాడటమే. బొత్స సత్యనారాయణ కూడా ఇదే పద్ధతిని అవలంబించాడు. ఆయన ముందు ఓ ప్రశ్న లేవనెత్తి ఆయనకు కావాల్సిన విధంగా మాట్లాడేస్తాడు. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం వస్తున్న సమయంలో మేము వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నామని వాకౌట్ చేసి బయటకు వెళ్తారు, టీ తాగి మళ్ళీ నెక్స్ట్ అంశానికి వస్తారు. అంటే ప్రభుత్వం చెప్పేది వినాలనేది వాళ్ళకి అసలు ఉద్దేశం కాదు, వాళ్ళు మాట్లాడదలుచుకుందే తప్ప. దానికోసమే ఇప్పుడు ఈ గ్యాగ్ ఆర్డర్ చేస్తూ ఉంటే మరొక వైపు ఇలాంటి దుష్ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఏర్పడింది. ఫేక్ చేసే వాళ్ళదేముంది, వాళ్ళకేమో చాలా చిన్న మ్యాటరు, దాన్ని అలాగా ప్రజల మీదకి సోషల్ మీడియా ద్వారా వదిలేస్తారు. ఆ ప్రక్షాళన మొత్తం కడుక్కోవటానికి ఇప్పుడు కూటమికి తలకు మించిన భారం అయి కూర్చుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.